ఒక్కొక్క మనిషికి కూడా ఫ్యామిలీ లైఫ్ లో ఉండేవాడికి ఆధ్యాత్మం కావాలి. ఏమిటి కావాలి? ఆధ్యాత్మం చాలా డీప్ గా పోకూడదు. అంటే సన్యాసులు, సిద్ధులు ఆధ్యాత్మ అభ్యాసం చేసేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు అది కంప్లీట్ గా మీరు చెయ్యకూడదు. మీకు ఎంత పర్సంటేజ్ అలో ఉంది అది మాత్రం, చాలా డీప్ గా పోకూడదు. చాలా డీప్ గా పోతే ఏమవుతుంది? ఈడ ఒక కాలు, ఆడ ఒక కాలు, ఇది రెండు బ్యాలెన్స్ చేసేదానికి అయ్యలేదు. యు లూజ్ యువర్ ఇంట్రెస్ట్. ఫ్యామిలీ లైఫ్లో మీకు ఇంట్రెస్ట్ రాదు. ఆధ్యాత్మంలో చాలా డీప్గా పోతే యు స్టార్ట్ డెవలపింగ్ వైరాగ్యం. శ్రీ రాఘవేంద్ర స్వామికి ఏమైంది? చేస్తారు, చాలా మందిలో ఉండారు, మీకు తెలీదు. చాలా మందిలో ఉండారు. ఈ ఆధ్యాత్మం ఎట్లంటే మీకు కావాలి వద్దు, లోపల పోతే అది అట్రాక్షన్, అడిక్షన్ అవుతుంది. ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్క ఎంజాయ్మెంట్ ఉంది. ఆధ్యాత్మంలో కూడా ఒక ఎంజాయ్మెంట్ ఉంది. ఆ ఎంజాయ్మెంట్ మీ ఫ్యామిలీ లైఫ్లో మీకు దొరకదు. ఆధ్యాత్మంలో ఎవరు ఉండారు వారికి ఒక ఎంజాయ్మెంట్ దొరుకుతుంది. మీకేం ఎంజాయ్మెంట్? కాఫీ తాగేది, ఐస్ క్రీమ్ తినేది, వేరేమో ఒక నెక్లెస్ వేసుకునేది, ఒక కొత్తదిగా ఒక బట్ట వేసుకునేది, ఏదో ఒక సంతోషం, ఆనందం దొరుకుతుంది ఫ్యామిలీ లైఫ్ లో. ఈ ఆధ్యాత్మంలో 1%, 5%, 10% ఏమీ లేదు. మీరు స్టార్ట్ చేసేస్తే ఆటోమేటికలీ దట్ విల్ బి డ్రాగ్డ్. మీకు ఇంట్రెస్ట్ ఉంది లేదు, అది చాలా పవర్ఫుల్ ఆధ్యాత్మం. మీకు తెలియకుండా మీరు లోపల పోతారు. ఎండ తాగేవాళ్ళు ఫస్ట్ 1 పెగ్గు, తర్వాత 2 పెగ్గు, తర్వాత 3 పెగ్గు, తర్వాత హాఫ్ బాటిల్, తర్వాత ఫుల్ బాటిల్. ఫస్ట్ నీళ్లు వేసుకుంటారు, తర్వాత నీళ్లు వేసేలేదు, రా తాగుతారు. సేమ్ టైప్ ఆధ్యాత్మం. అంటే ఆధ్యాత్మం మంచి జాగముకు మిమ్మల్ని పిలుచుకొని పోతుంది. ఇది బ్యాడ్ హ్యాబిట్స్ అంతా నెగటివ్ వ్యత్యాసం. ఇది భగవంతుడి దగ్గర పోతారు మీరు, భగవంతుడి నుంచి దూరం పోతారు. ఇది సో ఆధ్యాత్మం కావాలి. ఎంత కావాలి? ఎంత కావాలి. ఆధ్యాత్మం ఫ్యామిలీ లైఫ్లో ఉండేవాడికి ఏంటి కావాలంటే ఇది దుఃఖమయం. మీరు పాపకర్మం చేసిన దానికే పుట్టారు. మీరు పుట్టిన దానికి కారణం మీరు మాత్రం కాదు, ఈ లోకంలో ఎవరెవరు పుట్టారో అందరూ పాపకర్మం చేశారు. ఆ పాపకర్మం అనుభవించేదానికి మీకు ఈ లైఫ్ దొరికింది. ఈ హ్యూమన్ బాడీ లోపల ఈ ఆత్మ పోయిన దానికి మూల కారణం ఏమి? మీరు కర్మాలు తీసుకొని వచ్చారు, మంచిది చెడ్డది రెండు కూడా అనుభవించి మీ కాన్షియస్ బ్లాంక్ కావాలి, ఎంటీ కావాలి. ఎప్పుడు మీ కాన్షియస్ బ్లాంక్ అవుతుంది, యూ డెవలప్ గాడ్లీ క్వాలిటీ. భగవంతుడి క్వాలిటీ ఎప్పుడు మీకు వచ్చేస్తుంది, ఆటోమేటిక్ గా మీ లోపల ఉండే ఆత్మ మిమ్మల్ని పిలుచుకుని భగవంతుని దగ్గర పోతుంది. దిస్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ లైఫ్. బట్ ఎవరికి తెలీదు. ఎలా? కర్మం ఎక్కువ ఉంది. ఈ కర్మంని వదిలిపెట్టేదానికి ఒక జన్మం కాదు, ఎంత జన్మం మీరు తీస్తే కూడా మీరు ఏమి కర్మం చేశారో ఆ కర్మంని వదిలిపెట్టేదానికి అయ్యలేదు, అంత కర్మం ఉంది. దానికి ఈ జన్మం ఒక ట్రయల్. ప్రయత్నం చేయకుండా పోతే ముందరపోయేదానికి అయ్యలేదు. ఇది ఒక ప్రయత్నం. ఈ జన్మంలో మీరు ఏమి సాధనాలు చేస్తారో, సాధనాలు చేస్తాను మీరు చెప్తారో అది ఒక ప్రయత్నం అంతదా. ఇది ఒక జన్మం కాదు, 10 జన్మం, 20 జన్మం, 50 జన్మం, ఎవరికి తెలీదు. ఏమేమి చేశారు అంతా మీ చిత్త మిడుల ఓబలాగట్ట దాని లోపల ఉంది.
కంప్లీట్ గా ఎంటీ అయ్యే ఎప్పుడు అవుతుంది, అప్పుడు మీకు ముక్తి దొరుకుతుంది. పుట్టు లేదు, చావు లేదు. నో డెత్. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు చనిపోయామంటేనే ఈ జన్మలో ఉన్న కర్మ తొలగినట్టండి. అంటే అది కర్మం కంప్లీట్ గా పోయేదంటే మీ ఆశాలు లోపల ఒక చిన్న అయోటా ఆఫ్ డిజైర్ ఉండకూడదు. అది ఎప్పుడు కంప్లీట్ గా బర్న్ అవుతుంది అంటే మీ డిజైరే మీ అహంకారం, మీ ఆశాలే అహంకారం. ఆశాలు లేకుండా పోతే అహంకారం భస్మం అవుతుంది. అహంకారం లేకుండా పోతే ఆత్మ ఈ దేహం లోపల ఉండేలేదు, బయట పోతుంది భగవంతుడి దగ్గర. సో ఎంత ఆశాలు మీరు తగ్గుసుకుంటారో ఆటోమేటిక్ గా మీ కర్మం కూడా భస్మం అవుతుంది. కంటైన్మెంట్ కావాలి. రాజయోగమును చెప్తాం. యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణం, ధ్యానం, సమాధి. 8 స్టెప్, 8 మెట్లు. ఒక్కొక్క స్టెప్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంది. అది ఎంత కరెక్ట్గా మీరు ఫాలో చేస్తే మాత్రం మీ లోపల ఉండే కర్మమంతా భస్మం అవుతుంది. ఇలా వచ్చే వాళ్ళు ఏం చేస్తారు, పుట్టిన వాళ్ళు పాతది ఏమి తీసుకుని వచ్చారో అది ఓపెన్ చేసేలేదు, కొత్తదిగా చేస్తారు కర్మం. కొత్తదిగా పాపకర్మం, కొత్తదిగా పుణ్యకర్మం. అప్పుడేమవుతుంది, పాతది లోన్ ఏం తీసుకుంటారు బ్యాంకులో అది క్లియర్ అయ్యలేదు, కొత్తదిగా లోన్ తీసేది. పాతది కొత్తది, పాతది కొత్తది. ఈ జన్మం నెక్స్ట్ జన్మం, నెక్స్ట్ జన్మం నెక్స్ట్ జన్మం. సో మీరు ఈ జన్మంలో పుణ్యకార్యం చేసి ఎప్పుడు మీరు మీ కర్మం భస్మం అయ్యేదానికి మీరు కొత్తదిగా మంచి పని చేస్తారో ఆటోమేటిక్ గా పాతది ఏముంది అదంతా బర్న్ అవుతుంది. దిస్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ లైఫ్. ఎవరు చేసేలేదు, కొత్తదిగా పాపకర్మం చేస్తారు. దానికే పుట్టేది పుట్టేది పుట్టేది. దీనికి లిమిట్లెస్, ఇన్ఫినిట్ బర్త్ అండ్ డెత్. దాన్ని ఒక ఫుల్ స్టాప్ పెట్టేదానికి సాధనాలు, ఆధ్యాత్మ సాధనాలు చేయాలి. మీ మనసు పవిత్రం కావాలి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఏమి మీ లోపల ఉంది అది అంతా న్యూట్రలైజ్ కావాలి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఇది లేకుండా పోతే మీరు చచ్చిపోతారు. ఇప్పుడు నేను చెప్పింది అంత అహంకారం. దీస్ ఆర్ ఆల్ ది ఫేసెస్ ఆఫ్ అహంకార. ఇది అంత భస్మమైతే అహంకారం లోపల ఉండేలేదు. అహంకారం లేకుండా పోతే ఆత్మకు పని లేదు లోపల, ఆత్మ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆధ్యాత్మం మాట్లాడుతూ ఉంటాను, మీకు సైన్స్ కావాలి. యు ఆర్ ఇన్ ది ఫ్యామిలీ, బట్ యు షుడ్ నో ఆధ్యాత్మం ఆల్సో. ఆధ్యాత్మం డెప్త్, ఫుల్ డెప్త్ కు పోకూడదు. అది చెప్తాను నేను.